వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనతోటి కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి సార్ మనతోటి ఉన్నారు. మనం చూస్తే రీసెంట్గా ఏపీపీఎస్సీ సంస్కరణల మీద ప్రభుత్వం ఒక కమిటీని నియమించడం జరిగింది రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో. సో ఆ కమిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ని సంబంధించి మనకు న్యూస్ ఛానల్స్లో లేకపోతే న్యూస్లో కూడా దానికి సంబంధించిన న్యూస్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఆ కమిటీ ఎలాంటి రిఫార్మ్స్ సజెస్ట్ చేసింది, ఆ రిఫార్మ్స్ నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. వాటిలో మొదటగా ఇక్కడ కొన్ని విషయాలను చూస్తే ఈ కేటగరైజేషన్ ఆఫ్ జాబ్స్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అంటే ప్రస్తుతం ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాగానే ఉంటాయా, లేదంటే వాటిని స్టేట్ సర్వీసెస్ లాగా సివిల్ సర్వీసెస్ లాగానే సేమ్ అలాగే మారుస్తారా, లేకపోతే కేటగరైజేషన్ ఎలా చేశారు, దేనిని ఆధారం చేసుకొని చేశారు అనేది కూడా మనం కొన్ని డౌట్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నాం. సో వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతోటి ఈరోజు మహేందర్ రెడ్డి సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు న్యూస్ చూస్తే ఈనాడు పేపర్లో మనకు రాజశేఖర్ గారు ఏదైతే ఇచ్చారో కమిటీకి సంబంధించిన రిపోర్ట్ అనేది ఈరోజు రావడం జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి సంస్కరణలు చేయాలని కూడా వారు మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే కేటగరైజేషన్ అవన్నీ కూడా చాలా వరకు కూడా కొంత క్లారిటీగా అర్థం కావట్లేదు మామూలుగా అభ్యర్థులకు. దానికి సంబంధించిన చాలా డౌట్స్ ఉన్నాయి. సో అసలు ఎలాంటి బేస్ చేసుకొని ఇప్పుడు కేటగరైజేషన్ చేశారు, ఎలాంటి కేటగరైజేషన్ చేశారంటారు సార్? ఓకే, యాక్చువల్గా ఈ కమిటీని మనకు నియమించింది ఎప్పుడు అన్నది చూస్తే ఇది ఇప్పటిది కాదు, మళ్ళీ ఒకసారి దీనిపైన కమిటీ వేయడం అనేది జరిగింది. ఇక్కడ మీకు ఆ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఐఏఎస్ ఆఫీసర్ గారే ఉంటారు కాబట్టి రాజశేఖర్ గారు, అదేవిధంగా మరో ఐఏఎస్ అధికారి జిఏడికి సంబంధించిన పోలా భాస్కర్ గారు ఇద్దరు, వారితో పాటు మరో 5గురితోటి ఒక రిపోర్ట్ వచ్చిందనేది మనం చూసాం. సో ఇందులో మనకు ప్రశ్నపత్రాల నుంచి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి, ఇంటర్వ్యూతో సహా ఎన్ని మార్కులు ఎక్కడ ఉండాలి, ఎంత మినిమం మ్యాక్సిమం అనేది ఒక్కొక్క దాన్ని చాలా క్లియర్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి ఫస్ట్ మనం ఒకటి కంగ్రాచులేషన్ చెప్పాల్సింది గవర్నమెంట్కి కానీ దాంతోపాటు స్టూడెంట్స్ కానీ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని దాదాపు ఒక 25-30 సంవత్సరాలుగా ఈ జాబ్ క్యాలెండర్ అనేది లేదు. నాకు గుర్తున్నంతవరకు 99 ముందుకు ఏమైనా ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ ఆ తర్వాత నుంచి అయితే మన అబ్జర్వేషన్లో ఎక్కడ కూడా ఉన్నట్టు కనిపించలేదు మనకు వెరీ క్లియర్గా ఇది. సో ఇది ఒకటి జాబ్ క్యాలెండర్ తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతంలో కూడా రాబోతుంది. అంటే అక్కడ అభ్యర్థులకు ముఖ్యంగా ఫ్రెష్గా రావాలనుకుంటున్న వాళ్ళకు మాత్రం ఒకటి శుభవార్త. ఫస్ట్ అది ఒకటి. రెండవది వచ్చే వరకు మీరు అడిగిన దాంట్లో ఇక్కడ ఏపీ టీచింగ్ సర్వీసెస్ ఏబీ కేటగిరీలని, టెక్నికల్ సర్వీసెస్లు ఇవే అని, తర్వాత దానికంటే ముందు నాన్ టెక్నికల్ విభాగంలో గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీస్ని చేర్చింది అని అన్నాం. ఇక్కడ ఈ గ్రూప్ 1లో వచ్చే వరకు ఒక చిన్న ప్రాబ్లం అంతా కూడా ఏమొస్తుంది అన్నదాన్ని మనం కనుక చూస్తే, ముఖ్యంగా మీ అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తర్వాత కాలంలో ఒకసారి, ఇప్పటికీ ఆ జీవో అనేది రద్దు అయితే అవ్వలేదు. దాని గురించి ఏమొస్తుంది అనేది మనం తర్వాత చూద్దాం. కేటగిరీ బిలో ఏముంటాయి, ఏలో ఏముంటాయి అన్న దానికి వచ్చే వరకు ఇప్పటి వరకు ఉన్నదాన్ని మనం చేస్తే స్టేట్ వైడ్ పోస్టులు కొన్ని కనిపిస్తాయి. మీకు స్టేట్ వైడ్ పోస్టులు ఏం కనిపిస్తాయి అన్నదాన్ని చూస్తే ఎగ్జాంపుల్ ఆర్డీఓ కానీ డిఎస్పి వంటివి కనిపిస్తే, సిటిఓ అంటే ఇప్పుడు దాని పేరు మార్చడం తర్వాత చూస్తే, మల్టీ జోన్కి వచ్చే వరకు మీకు ఎంపీడీఓ కానీ ఏఈఎస్ కానీ ఏఓ రకరకాల పోస్టులు ఇవి వస్తున్నాయి. కేటగిరీ బిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనే దాని దగ్గర ఇప్పుడు ఏమొస్తాయి ఇందులో చూడొచ్చు. మల్టీ జోన్ అవి, బి ఎగ్జిక్యూటివ్లో బహుశా గ్రూప్ 2లో ఉన్న కొన్ని పోస్టులు ఏమైనా వస్తావో అని అనుకోవచ్చు మనం, లేదా అనేది తర్వాత కాలంలో మనం చూద్దాం. ఇక్కడ గ్రూప్ 2కి వచ్చే వరకు వెరీ క్లియర్గా మళ్ళా రాష్ట్రపతి పరిధిలోకి రానివి అన్నాడు. అంటే బహుశా హెచ్ఓడికి సంబంధించినవి కానీ రకరకాలుగా ఉంటాయా, జోన్ జిల్లా స్థాయి కూడా కొన్ని ఉంటాయి కేటగిరీ బిలో అని కూడా చెప్పాడు. మళ్ళీ ఇక్కడ ఏది గ్రూప్ 2లో బి తీసుకున్నప్పుడు అది ఒక క్లియర్గా పోస్టులు ఏవి అనేది మనం క్లియర్ చేస్తే అప్పుడు 3 టైర్ ఎగ్జామ్కి వాళ్ళు ప్రిపేర్ కావచ్చు. ఒకటి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది. ఆల్రెడీ ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్నాయి. మళ్ళీ అంటే అదనంగా తెలంగాణలో ఇంటర్వ్యూ లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో అది కొనసాగుతూ వస్తుంది కాబట్టి ఇది చూడొచ్చు. ఇక మిగతావి జనరల్గా ఎడ్యుకేషనల్ అని పెట్టేసినాం. స్కూల్కి ఒకటి, తర్వాత పైదానికి ఒకటి, అంటే లెక్చరర్స్కి ఒకటి, స్కూలింగ్ లెవెల్కి ఒకటి అనేది మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది డిఎస్సి లాగానే కనిపిస్తుంది.
పేరు మారింది కానీ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీస్ సింగిల్ టెస్ట్, ఎందుకంటే డిఎస్సి అంతే, ఇంక అంతకుమించి ఏం లేదు. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనడానికంటే చాలామందికి రకరకాల తప్పులు ఉప్పులు ఎన్ని ఉన్నా కూడా ఒక లెక్చరర్ అనేవాడు మాటలే సరిగ్గా మాట్లాడలేకపోతే అవ్వడం కష్టమవుతుంది. సో దాని కోణంలో చూడాలి. ఇవి టెక్నికల్ ప్యూర్లీ రిలేటెడ్గా ఉన్న వాటి, అంటే ఒక అభ్యర్థి డే సర్వీస్కి వెళ్తున్నాడు అనేది వెరీ క్లియర్గా ఉంది. దీంట్లో మనకు ఇంకోటి చాలామంది కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అవుతారు. విచిత్రంగా ఏంటంటే ఇక్కడ నుంచి కూడా కొందరు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అవుతారు. ఎందుకంటే నాన్ రెవెన్యూ సర్వీస్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఆయా డిపార్ట్మెంట్లో బాగా పనిచేసి ఉండి మెరిట్ వస్తే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు తెలంగాణలో మురళి గారు కనిపిస్తూ ఉంటారు. చాలా పాపులర్ ఐఏఎస్ ఆఫీసర్గా తను కనిపిస్తూ ఉంటాడు. తను యాక్చువల్గా వచ్చింది ఇక్కడి నుంచి, టెక్నికల్ సర్వీస్ నుంచి తను వచ్చాడు. సెలెక్ట్ అయింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అంటే అలా నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇది వెరీ క్లియర్ ఒకటి అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఎప్పటి నుంచి ఉంటుందంటే ప్యానల్ ఇయర్ను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలి అనుకున్నారు. అంటే లాస్ట్ అక్టోబర్ 31 వరకు ఎన్ని వేకెన్సీలు అవుతాయి అవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా పంపాలి. ఇప్పుడు అంతా ఎట్లా జనరల్గానే సిస్టమ్ ఆన్లైన్ అయింది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేది, అందులో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉన్నారంటే కొంచెం టెక్నాలజీని మిగతా వాళ్ళకంటే అడ్వాన్స్గా వాడే అవకాశం ఉంటుంది. దీనికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది. అంటే ఎనీవే నెక్స్ట్ ఇయర్లో జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుంది. ఈ జాబ్ క్యాలెండర్ 2025లో మధ్యలో ప్రారంభమైంది. 2026 జూన్ డిసెంబర్లోగా నియామకాలన్నీ అయిపోతాయని భావించండి. ఎందుకంటే 2025 ఫిబ్రవరిలో గ్రూప్ 2 ఉంది, దాని తర్వాత గ్రూప్ 1, ఇవన్నీ అయ్యి ప్రాసెస్ అయ్యి కొంత కొలిక్కి వచ్చే వరకు జరుగుద్ది. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలనుకున్న వారికి చాలా మంచి సమయం. ఆల్రెడీ మధ్యలో ఉన్న వాళ్ళు ఎట్లాగో మీరు రాసినాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు, అది వేరే విషయం. తర్వాత అసలు నిజంగా జాబ్ క్యాలెండర్ నిలబడుతుందా అంటే ఆల్రెడీ కొన్ని సర్వీస్ కమిషన్లు చేస్తున్నాయిగా. జనరల్గా యూపీఎస్సీని ఎందుకు ప్రామాణికం తీసుకోవాలి, కేరళ రాజస్థాన్లో కూడా చేస్తూనే ఉన్నాయిగా. ఇది ఒకటి మనం తీసుకోవచ్చు. తర్వాత ఇంటర్వ్యూకి వచ్చే వరకు వాళ్ళు ఒక కొత్త విధానం కాదు, ఇది పాతది మన దగ్గర కూడా ఉండే కొంచెం మార్చారు, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు 10% మాత్రమే మార్కులు కేటాయించాలి, ఎక్కడైనా అంతే ఉందిగా. 225 మనం పెడుతూనే ఉన్నాం. తర్వాత హాజరైన అభ్యర్థుల్లో మినిమం 50 మ్యాక్సిమం 80 ఉండాలి. అంటే టోటల్ మార్కుల్లో 10%. ఆ 10%లో ఇప్పుడు ఉదాహరణకు 10 మార్కులే ఉన్నాయనుకోండి, ఏ అభ్యర్థికైనా 5 వేయాలి, ఎక్కువలో ఎక్కువ 8 వేయాలి. అంటే వేరియేషన్ ఓన్లీ 3 మార్క్స్ కనిపించింది, నేను 10 చెప్పిన కాబట్టి. అదే 100 ఉంటే 30 అవుతాయి మళ్ళీ. అది కొంచెం చూడాలి. అంతకు మించి వస్తే మళ్ళీ ఎందుకు వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అందుకు గల కారణాలను కూడా రికార్డులో నమోదు చేయమన్నారు. మళ్ళీ ఆ టెస్ట్ కూడా 15 మినిట్స్ వరకే చూసుకున్నారు వాళ్ళు, అది ఒకటి. సో రెండవది, నీవు ఇంటర్వ్యూ ఎవరు బోర్డుకి వెళ్తావు అన్నది లాస్ట్ మినిట్ వరకు తెలియదు. అప్పుడు సాఫ్ట్వేర్ ర్యాండమైజేషన్ ద్వారా ఎవరికి వెళ్తామో తెలుస్తుంది. అదంటే మ్యాక్సిమం జనరల్ కూడా రిక్రూట్మెంట్స్ అంటే పారదర్శకత ఉంటాయి, ఇంకా దాన్ని పెంచడానికి ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. మనం ఇట్లా చేస్తేనే ఇప్పుడు కరెక్ట్, ఇంతకుముందు జరగలేదు కానీ ఇంతకుముందు జరిగినవి పారదర్శకంగానే ఉంటాయి, ఇకపై జరిగేటివి కూడా ఉంటాయి. కాన్ఫిడెంట్గా మనం ప్రిపేర్ అవ్వచ్చు అనడానికి మాత్రం ఉంది, అది ఒకటి చెప్పుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇక్కడ ఇప్పుడు కేటగిరీ బి పోస్టులు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎగ్జిక్యూటివ్ అని. అంటే ప్రజెంట్ గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. అవును. సో ఎగ్జిక్యూటివ్ని గ్రూప్ 2 నుంచి ఇందులోకి మరి మార్చే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా జీవో ఉంది, అది ఇప్పటికి కూడా రెడ్డి గారి గవర్నమెంట్ నుంచే ఉంది కాబట్టి అదే అవకాశం అయితే ఉంది. కానీ దాని గురించి మనం అంటే ఇంకా క్లారిటీ రాకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది పిల్లల్ని కొంచెం మనం చెప్పేదాన్ని వాళ్ళు కరెక్ట్ అర్థం చేసుకుంటే వాళ్ళు గైడ్ అయినట్లు, లేకపోతే దాన్ని నెగిటివ్ అనుకుంటే అది మిస్గైడ్ అయినట్లు. అదే ఇప్పుడు ఓన్లీ కమిటీ కూడా సజెస్ట్ చేసింది, గవర్నమెంట్ ఫైనల్ డెసిషన్ కాదు. సో ఇక్కడ చూస్తే మళ్ళీ కేటగిరీ బి జోన్ అండ్ జిల్లా స్థాయి ఉంది. అవును. అదే విధంగా రాష్ట్రపతి పరిధిలోనికి రానివంటే మాక్సిమం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్ అంటే ఏఎస్ఓస్, సో అలాంటివన్నీ కూడా మనకు ఇక్కడ ఉన్నాయి, గ్రూప్ 2 సర్వీసెస్ కింద కనిపిస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణలో కనుక చూస్తే గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివే ఉన్నాయి. అవును, అన్ని ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి, ఒక్క ఏఎస్1 కలిపారు చివరి నిమిషంలో అనిపించింది నాకు. గ్రూప్ 3లో ఇంతకుముందు గ్రూప్ 2లో ఉన్న ఈ ఏమంటారు దాన్ని ఆడిట్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు గ్రూప్ 3లోకి వచ్చాయి. దాదాపు అదే పోలిక ఇక్కడ కనిపిస్తుంది. అలాగే చేశారు. అదే కదా, దీనికి చాలా క్లియర్గా ఇచ్చేసారు చూడండి, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అన్న ఇంటర్వ్యూ. ఇక్కడ మెయిన్స్ అని అంటే డిస్క్రిప్టివ్ మెయిన్స్ మారినట్టు మనకు అర్థం చేసుకోవాలి. అయితే యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రూప్ 2లో కూడా మెయిన్స్ ఉంది కదా, మల్టిపుల్ చాయిస్ ఉంది, మల్టిపుల్ చాయిస్ ఉంది. అది ఏమైంది అనేది మనం చూడాలి. గ్రూప్ 1 సిలబస్ మీద కూడా ఒక కమిటీని నియమించి దాన్ని కూడా ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ గా 2 విధాలుగా మెయిన్స్ కండక్ట్ చేయాలని కూడా మనకు, అది ఇప్పుడు కాదు, ఈ మధ్య కాలంలో. అవును, అది ఇప్పుడు కాదు. యాక్చువల్గా పేరువరం రాములు గారు మనకు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉన్నప్పుడే
ఓల్డ్ ప్యాటర్న్ ఒకటి ఉండే యూపీఎస్సీ లాగానే జనరల్ స్టడీస్ ఒక్క పేపర్ ఉంటుండే, మెయిన్స్లో వచ్చేసే వరకు 2 ఆప్షనల్స్ ఒక్కొక్కటి 2 పేపర్లు క్యారీ అయ్యేది. అందులో ఆ 2 పేపర్లో హాఫ్ మల్టిపుల్ చాయిస్, హాఫ్ మనం వచ్చేసి డిస్క్రిప్టివ్ పెడదాం అనుకున్నాం. కానీ అది గందరగోళానికి దారి తీస్తుంది, ఓన్లీ ఫ్యాక్ట్స్ మగ్గప్ చేసే వాళ్ళకి అనుకూలంగా అయిపోతుంది అని చెప్తూ వచ్చి అది చాలా కొంచెం ఎడ్యుకేషన్ రావడం వల్ల అది వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు ఉన్నది ఏం కాదు, అది ఆల్రెడీ అనేక సార్లు ఇవే ప్రతిపాదనలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఇంప్లిమెంటేషన్లో కొంత తేడా అయితే ఉంది. అది ఒకటి జరిగింది. అయితే ఈ మధ్య కూడా రీసెంట్ గ్రూప్ 1కి ముందు కూడా ఇలాంటి చర్చ అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక సజెషన్ కూడా ఇచ్చారు, గవర్నమెంట్ కూడా ఇప్పటికైతే హోల్డ్ చేస్తున్నాం, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని కూడా చెప్పారు. సో అంటే దీనికి దానికి ఏమన్నా కోరిలేషన్ ఉండే అవకాశం ఉందండి? ఉంటుంది, అంటే ఉంటుందా ఉండదా అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇంకా ఇది మీరు అన్నట్లు ఇందాక జస్ట్ ఇట్ ఈస్ అడ్వైజరీ కమిటీ. అది ఇచ్చిన ప్రతి అడ్వైజ్ స్వీకరించాలని లేదు, తిరస్కరించాలని కూడా లేదు. దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది అట్లా. ఇక్కడ ఇంకొకటి కూడా చూస్తే సార్, ఇక్కడ ప్రభుత్వ శాఖల పోస్టులు అన్నీ కూడా కమిషన్ ద్వారానే జరగాలని కూడా ఒకటి మనకు ఇక్కడ కనపడుతుంది. అవును, ప్రజెంట్ మనకు డిఫరెంట్ కమిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒకటి హైలైట్ గా కనపడుతుంది. అంటే ఇది ఎలా అంటే ప్రతి పోస్టును కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి తీసుకురొచ్చి భర్తీ చేయాలనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి ఉంది, బహుశా దీన్ని మనం ఇంకోలాగా పోలీస్కు ప్రత్యేక రిక్రూట్మెంట్ కూడా ఉంది, పిఆర్పి, అది పోయే అవకాశం ఉంటుంది. సో ఇంకా అన్నీ కూడా ఏపీపీఎస్సీ ద్వారానే జరగవచ్చు. అదే అవకాశం అయితే కనిపిస్తుంది, అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం. కానీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదన్నది అది వేరే విషయం. ఇంకోటి 3 రకాల ప్రశ్నపత్రాలు కూడా చేసుకోవాలనుకున్నారు, అంటే పేపర్ లీకేజీని కూడా మనం చేయొచ్చని. ఇక్కడ చూడండి, ఒకటేమో రెడ్ కలర్, ఎల్లో అండ్ పచ్చది అంటే ఆకుపచ్చ అయి ఉండొచ్చు, గ్రీన్. సో రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ ఈ మూడిట్లో ముద్రించాలి, దాని తర్వాత ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. ఇది కూడా సార్ అన్ని పరీక్షలు కూడా ఆఫ్లైన్లోనే. ఇప్పుడు మనకు ఈ మెయిన్స్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో పెడుతూ ఉన్నారు కాబట్టి అది ఆఫ్లైన్కి పోతుంది. అంటే దీన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అది గ్రూప్ 2 ఎక్కడికి పోయే అవకాశం ఉంటుంది అన్నది. ఎందుకంటే డిస్క్రిప్టివ్ అనేది పూర్తిగా రాయాల్సిందే. రెండవది, లాస్ట్ టైం గ్రూప్ 1 మెయిన్స్ను కూడా మన వాళ్ళు ఏం చేశారు అంటే ఆన్లైన్ విధానంలో చేసాము, ఒకరు కాదు 2, 3 ఎవాల్యుయేషన్స్ అయినా అవన్నీ పోయే అవకాశం వస్తుంది ఎవాల్యుయేషన్లో కూడా, ఆన్లైన్ కరెక్షన్. కాబట్టి ఎగ్జామ్స్ అన్ని ఆఫ్లైన్లోనే ఉంటాయంటే మనం చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.